వరంగల్ ఎనుమాములు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం శనివారం ఎర్ర బంగారంతో నిండిపోయింది. 1,20,000కు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాత్రి వరకు కాంటాలు నిర్వహించినట్లు చెప్పారు. మిర్చి యార్డులతో పాటు అపరాలు, పత్తి యార్డులు, అంతర్గత మిర్చి బస్తాలతో రోడ్లు దర్శనమిచ్చాయి. మిర్చి రాక పెరగడంతో ఆర్తి, ఖరీదుదారులతో పాటు దడువాయి, గుమాస్తాలు, హమాలీలు, ఇతర కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచే ఇప్పటి వరకు మార్కెట్కు 6 లక్షల క్వింటాలకు పైగా మిర్చి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు. తేజ రకం క్వింటాకు 20,100, వండర్ హార్ట్ రెడ్ చిల్లీ 18,000, US 341 రకం 17,000, దేశీ రకం మిర్చి 36,000, సింగిల్ పట్టి 44,000, తాలు రకం 8,500 ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి మిర్చి రాక. వరంగల్ ఎనుమాములు వ్యవసాయ మార్కెట్లో మిర్చిను అమ్ముకునేందుకు పక్క రాష్ట్రాల నుంచి రైతులు మిర్చిని తరలిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున రైతులు మిర్చిని తీసుకొస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి 341 రకం అధికంగా వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అత్యధికంగా చపాటా 341 రకాలు వచ్చాయని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో మిర్చి ధర తక్కువగా ఉండడంతో ఇక్కడకు వస్తున్నట్లు వెల్లడించారు. రికార్డు స్థాయిలో సింగిల్ పట్టీ ధర. ఎనుమాములు వ్యవసాయ మార్కెట్లో శనివారం సింగిల్ పట్టీ మిర్చి రికార్డు స్థాయిలో క్వింటాకు 44,000 పలికింది. ఈ సీజన్లో అత్యధికంగా ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సింగిల్ పట్టీ రకం మిర్చి మార్కెట్కు 800 క్వింటాళ్లు వచ్చినట్లు చెప్పడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ తదుపరి వీడియోలు ఎటువంటి సమాచారం కోసం కావాలో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియోలు రూపొందించడం జరుగుతుంది. మార్కెట్ అప్డేట్లు, మార్కెట్ ధరలు, అలాగే ఎప్పటికప్పుడు మిరపకు సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారం కోసం మన ఛానల్ కొరకు ఇప్పుడే సంప్రదించండి.